వ్యూవర్స్ అందరికీ నమస్తే. నేను మీ పిట్టల రవి. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఎవరిని ఎంపిక చేస్తారనే సస్పెన్స్కి ఇప్పుడు తెరబడింది. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ పక్షం సమావేశమై కొత్త ముఖ్యమంత్రిగా ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్ లేదు సీనియర్ లీడర్లు ప్రతిపాదించారో వారిని ఎన్నుకోవటం జరిగింది. ఆ పేరే అతిషి మర్లేనసి. ఈ అతిషి ఎవరు, అసలు ఈమె నేపథ్యం ఏంటి, అసలు ఢిల్లీకి కేజ్రీవాల్ తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటానికి గల అవకాశాలు ఎలా వచ్చాయి, అసలు ఈమె నేపథ్యం ఏమిటి అనేది ఒకసారి ఇప్పుడు పెద్ద ఎత్తున దేశంలో చర్చగా మారిన పరిస్థితి. అతిషి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది ఢిల్లీలో. తర్వాత విద్యాభ్యాసం ఢిల్లీలోనే జరిగింది. ప్రముఖ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆమె చదువుకొని పట్టా పొందిన పరిస్థితి కూడా ఉంది. అయితే వ్యవస్థాపకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిన కాడ నుంచి అరవింద్ కేజ్రీవాల్ వెంటనే ఉన్నది. దాని తర్వాత ఎలక్షన్స్లో ఫస్ట్ జరిగిన ఎలక్షన్స్లో పోటీ చేయకపోయినా కానీ తర్వాత ఎలక్షన్స్లో పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి ఉంది. ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి రాష్ట్ర మంత్రిగా గతంలో ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరైతే మంత్రివర్గం నుండి డిప్యూటీ సీఎం వైదొలిగాడో ఆ ప్లేస్లో ఆమె కేంద్ర రాష్ట్ర మంత్రివర్గంలోకి రావటం జరిగింది. అయితే ఢిల్లీ కేజ్రీవాల్ అరెస్టు, మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి జైలుకి పోవడం, తర్వాత డిప్యూటీ సీఎం జైల్లో ఉండటం, తర్వాత సంజయ్ సింగ్ లాంటి సీనియర్ నేతలు జైల్లో ఉండటం, ఒక రకంగా ఆమ్ ఆద్మీ పార్టీకి రాజకీయ సంక్షోభం వచ్చి ఈ పార్టీ నిలబడదు, బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఆమ్ ఆద్మీ పార్టీని భూస్థాపితం చేయాలని చూస్తున్న ఆ సందర్భంలో అతిషి రాష్ట్ర మినిస్టర్గా ఉండి ఒక కీలక బాధ్యతను నిర్వహించిన మాట వాస్తవం. జైల్లో కేజ్రీవాల్ ఉన్నప్పుడు బయట ఉండి ప్రభుత్వంని నడపడంతో పాటు బీజేపీ చేస్తున్న ఆరోపణల్ని, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని సమర్థవంతంగా తిప్పికొట్టిన నేతగా గుర్తింపు పొందింది. 3వ మహిళా ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఢిల్లీకి ఎన్నిక కాబోతుంది. అయితే ఈమెని ఎందుకు ఎన్నిక చేయడానికి ఉన్న నేపథ్యం ఏమిటి అని చూసినప్పుడు చాలామంది ఆమ్ ఆద్మీ పార్టీలో సీనియర్లు పోటీ పడ్డా కానీ ఈమె వైపే కేజ్రీవాల్ ఎందుకు మొగ్గు చూపిండి అనేది ఇప్పుడు విస్తృతమైన ప్రశ్నగా ముందుకొచ్చింది. ఒకటి, ఈ దేశంలో రాజధానిగా ఉన్న ఒక ఢిల్లీకి ముఖ్యమంత్రిగా కావటానికి కావాల్సిన అన్ని అర్హతలు సంపాదించింది ఈ మధ్య కాలంలోనే అతిషి. ప్రధానంగా వీళ్ళంతా జైల్లో ఉన్న సందర్భంగా, ముఖ్యమంత్రి జైల్లో ఉన్న సందర్భంలో 10 శాఖల్ని తను ఒక్కతే నిర్వహించిన పరిస్థితి. ప్రముఖంగా ఢిల్లీలో ఆర్థికం, అదేవిధంగా విద్య, పీడబ్ల్యూడి సంబంధించింది కానీ సాంస్కృతిక శాఖ, తర్వాత ఇతర అనేక శాఖల్ని ఒంటి చేత్తో నిర్వహించిన పరిస్థితి కూడా ఉంది. ఎక్కువ శాఖల్ని, మొత్తం రాష్ట్ర మంత్రివర్గంలో ఎక్కువ శాఖల్ని నిర్వహించిన మినిస్టర్గా కూడా గుర్తింపు పొందింది. ఇవాళ విద్యకు సంబంధించి కేర్ ఆఫ్ అడ్రస్గా ఢిల్లీ ప్రభుత్వం నిలిచింది అంటే దానికి వెనుక ఈ అతిషి కృషి ఉందనేది వాస్తవం. గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా సంబంధించి విద్యా సంస్కరణగా గుర్తింపు పొందిన సందర్భంలోనే అప్పుడు తనకి సలహాదారుడిగా ఉంది. తర్వాత విద్యా సబ్ కమిటీ ఏదైతే ఆపేసిందో దాని చైర్పర్సన్గా ఉండి విద్యా సంస్కరణలు తీసుకురావడంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక కీలకమైన విజయాన్ని అందించడంలో అతిషి ప్రధాన పాత్ర పోషించిన సందర్భంలోనే ఈ రకమైన పదవి దక్కిందనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో మొత్తం ఏకగ్రీవంగా వాస్తవంగా ఆమ్ ఆద్మీ పార్టీలో చీలికి వస్తుందని ఇప్పుడు బీజేపీ ఆశపడ్డది. అరవింద్ కేజ్రీవాల్ పోయిన తర్వాత తన భార్యను తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తారని, లేదు ఇంకా కొంతమందిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ చీలిపోద్ది, తద్వారా మనకి లాభం జరిగిద్దని బీజేపీ ఇప్పటిదాకా వేచి చూసిన పరిస్థితి కూడా ఉంది. కానీ బీజేపీ ఆశలు అక్కడ అడి ఆశలు అయిపోయినాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఏకగ్రీవంగా ఒక మహిళగా ఉన్న మహిళా ముఖ్యమంత్రిగా మరొకసారి ఢిల్లీకి అందించడానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్న పరిస్థితి ఉంది. దీని వెనక ఆమె కృషి, ఆమె నైపుణ్యం, తర్వాత కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆశయాల్ని ఖచ్చితంగా ముందుకు తీసుకోవడానికి, ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి ఒక సమర్థవంతమైన నేతగా గుర్తింపు పొందింది. కాబట్టి ఇప్పుడు ఆ పదవి దక్కిందని మనం చూడవచ్చు. ఈమె సారథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ రేపు ఢిల్లీలో ఎలక్షన్స్ని ఎదుర్కోబోతుంది. ఫిబ్రవరిలో జరిగే ఎలక్షన్స్లో ఏమే కీలకంగా మారే అవకాశం ఉంది. ఏదేమైనా కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన అతిషికి మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం.